పెట్టాడా? తెగ పెట్టాడు. ఎక్కడ పెట్టాడు? ఎక్కడ తోలుకున్న వాళ్ళు తోలుకుంటారు. టార్లు ఉన్నవాడు టార్లోనే కొనుక్కున్నారు. అంటే పేదోడికి కూడా ఈరోజు ఇసుక దొరుకుతుందని అంటున్నారు కదా. ఎక్కడ దొరుకుతుంది ఇసుక? టార్లు ఉన్న వాళ్ళు తోలుకున్న లాట్లేదు. టార్ 5,000 4,000 కమ్ముకుంటున్నారు. పేదవాడికి ఎక్కడ దొరుకుతుంది ఇసుక? నువ్వు పోయి తెచ్చుకోవచ్చండి కదా ఉచితంగా. ఎక్కడ తెచ్చుకుంటావు? బళ్ళోని మాకు 4,000 5,000 పెట్టి కొనుక్కోవచ్చు. మద్యం ఇప్పుడు మందు రేట్లు ఎలా ఉన్నాయి? మందు రేట్లు అయ్యే రేట్లు, పాత రేట్లు. జగన్ గారు అమ్మయ్యే ఉన్నాయి. అయ్యే కోటి 100 రూపాయలు అన్నారు కదా. చీప్ పెట్టాడు ఒకటి క్వార్టర్ 100 రూపాయలు. ఇక అయ్యే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పథకాలు పెట్టాడు కదా. ఏం లేవుగా పథకాలు ఏమి లేవు. ఎందుకు ఇస్తానన్నాడు ఎవరికి వరకు. ఇకేదో ఆ టిఫిన్ మాత్రం 1000 రూపాయలు పెట్టాడు. అది ఒకటే. ఇక ఏం చేశాడు? అంటే జగన్ గారు పెట్టిన పథకాలన్నీ మీ ఇంటికి వచ్చాయా? ఇంటికి వచ్చాయి. ఇంటికి వచ్చా అది బ్యాంకులో పడింది. అంటే జగన్ మంచి చేయలేదు అంటున్నారు కదా. మంచిగా లేదని మోసం చేశారని అంటున్నాడు. అట్టగా అంటారు. ఎవరు కూడా పనులకు వచ్చి ఎవరైనా అట్టగా అంటారు. మీరేమనుకుంటున్నారు అసలుకి? 1 రూపాయి పని లేదు. ఇటువరకే మీరు ఏదైనా పని ఉండేది. ఇసుక అన్నాడు, ఇది అన్నాడు, ఇది అన్నాడు. పనులు లేవు. లేకపోతే ఎంతమంది ఎత్తుకుంటారు జనం గుట్లు గుట్లు. మరి జగనే వస్తే ఎలా ఉండదంట? ఏమేస్తుండేది చెప్తాడు. మధ్య రేట్లకు వచ్చేలోపు తక్కువ ధరలకు తీసుకొస్తా నాణ్యమైన మందు అన్నారు కదా. ఇంకేం మారినారు. అంటే గతంలో చూసుకుంటే మీకు కూరగాయల రేట్లు కానీ నూనె ప్యాకెట్లు కానీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూరగాయల రేట్లు పెరిగిపోయి. ఆయిల్ ప్యాకెట్ 150 రూపాయలు. అప్పుడు 115 రూపాయలు. మళ్ళీ నాకు 35 రూపాయలు పెరిగింది.